అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు మా పెద్దాయన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పీపీఆర్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వేమిరెడ్డి అన్న ఎంతోమంది పేద ప్రజలకు పీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఎన్నో విధాలుగా వైద్యం, విద్య అన్ని రంగాల్లో అందరికీ ఉచితంగా అందించడం జరిగింది. అటువంటి నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రక్తదానం చేసినటువంటి ఇక్కడికి విచ్చేసి రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరపున, బుచ్చిరెడ్డిపాలెం ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని పీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేస్తే మేము ఒక 2000 మంది వస్తారనుకుంటే ఈరోజు 3000 మంది దాటిపోయే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే వేమిరెడ్డి కుటుంబం వీపీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ రాజకీయాలు రాకముందు కూడా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ యొక్క నెల్లూరు జిల్లా ప్రజలకు అందించడం దానికి కారణంగానే ఈ విధంగా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. వాళ్ళు రాజకీయాలు రాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు ముఖ్యంగా విద్య, వైద్యం అదే కాకుండా నీళ్లు లేని ప్రాంతాల్లో వాళ్ళు ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా వికలాంగులకు ఎంతో మందికి ట్రై సైకిల్స్ ఇచ్చి వాళ్ళు ఒక మేము నడవలేని జీవితంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రయాణించే సౌకర్యం కల్పించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తులు మా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు. ఈరోజు వారు చేసిన సేవా కార్యక్రమాల వల్లనే వాళ్ళు పార్లమెంటు సభ్యులుగా వాళ్ళ భారీ మెజార్టీతో వారు కానీ మా యొక్క శాసనసభ్యురాలు వారి శ్రీమతి అయినటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో కోవూరు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి మెజార్టీ 55,000 ఓట్ల మెజార్టీ ఇవ్వడానికి కారణం కూడా వారు చేసిన సేవా కార్యక్రమాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అశేషంగా స్వచ్ఛందంగా విచ్చేసినటువంటి డోనర్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో వెంకటేశ్వర స్వామి కరుణా కృపతో వర్ధిల్లాలని వారికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కూడా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు పార్లమెంటు సభ్యులు, సామాజికవేత్త, విద్యాదాత, మంచినీటి ప్రదాత శ్రీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వీపీఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి మెగా రక్తదాన శిబిరానికి నియోజకవర్గం వైపు నుంచి అటు జిల్లా వ్యాప్తంగా యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. మండే ఎండల సైతం లెక్క చేయకుండా వస్తున్న రక్తదాతలందరూ కూడా అటు నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి, ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి, ఇటు నారాయణ నుంచి, అటు రెడ్ క్రాస్ నుంచి మేము స్వాగతిస్తున్నాము. వచ్చిన ప్రతి రక్తదాత కూడా ఒక సపరేట్గా సర్టిఫికేట్ ని ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా భోజన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ నిజంగా ఈరోజు ఇంత పెద్ద రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ ఎండాకాలంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా నలుగురులో ఏ రక్త నిధులకు రక్తం లేదు. రక్త కొరత లేని సమాజ నిర్మాణంలో వీరు భాగస్వామ్యందుకు మేము చాలా హర్షిస్తున్నాం. నిజంగా ఈ రోజు చేస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరం వలన సుమారు 400 నుంచి 500 ఆపరేషన్లు ఈ జిల్లాలో జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగా ఇది ఒక అద్భుతమైన రక్తదాన శిబిరం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాస్తవం చెప్పాలంటే ఎండాకాలం ఎప్పుడు కూడా రక్తదాతలు వెనకడుగు వేస్తారు. ఎందుకంటే మండే ఎల్ల సైతం అటు చూస్తే జనాలు, వాళ్ళు చూస్తే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటారు, రకరకాల వెకేషన్స్ లో ఉంటారు. ఇలా ఒక శాతతీర్థ ప్రశాంతంగా రక్తదానం చేస్తే పడిపోతాయేమన్న అపోహలతో ఎక్కువ మంది రక్తదానానికి ముందుకు రారు. కానీ ఇలాంటి తరంలోనే ఆపరేషన్లు ఎక్కువ జరుగుతుంటాయి. ఈ రక్తదాన శిబిరం కేవలం సార్ మీద ఉన్నటువంటి మేడం గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇన్ని వందల మంది వచ్చి రక్తదానం నిజంగా చాలా అద్భుతమైన రక్తదాన శిబిరం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక పండగ వాతావరణం నెలకొనింది. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి అంటే అపర భగీరథుడు, అభినవ దానకర్ణుడు, జలధార, విద్యాదానం, ట్రైసైకిళ్ళు, పలు రకాల కోకల సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి గుండె చప్పుడైనటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం నెల్లూరు జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉదయాన్నే సూర్యోదయంతో మొదలైన వేడుకలు ఈ టైం దాకా కూడా జరుగుతూనే ఉన్నాయి. ఉదయాన్నే 7 గంటలకి మైపాడు గ్రామంలో బీచ్ వద్ద యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ శిల్పం ఏర్పాటు చేయడం, ఆయనకు సంబంధించినటువంటి పలు సేవా కార్యక్రమాలు అన్నిటినీ కూడా ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి వినూత్న రీతిలో బోట్ల ద్వారా సముద్రం మధ్యలోకి వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈరోజు
తర్వాత ఉదయం 9 గంటల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి నాయకుల కూటమి అభ్యర్థులందరూ కూడా కలుసుకొని ఈరోజు స్వచ్ఛందంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సుమారు 1500 రీచ్ అవడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ఫ్యామిలీ అంటే ఈ సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు. అలాగే ఆవిడ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి మాకు కోవూరు నియోజకవర్గంలో ఒక కోహినూరు వజ్రం లాగా దొరకడం జరిగింది. ఆవిడ కూడా చెప్పినట్టుగానే క్లీన్ కోవూరు, నిరుద్యోగ రహిత కోవూరు, అవినీతి రహిత కోవూరు, క్యాన్సర్ రహిత కోవూరు అనే ఆ విధంగానే ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి దంపతులు దొరకడం అరుదు. ఇటువంటి వారిద్దరూ కూడా మాకు శాశ్వతంగానే ఇలా కోవూరులో ఆవిడ, నెల్లూరులో ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వారి కుటుంబం, వారి పిల్లలు కావచ్చు, అందరూ కూడా నిండు నూరేళ్లు ఆశ్చర్యాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. జై విపిఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.